हरिः ॐ ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु वाग्देव्यै नमः। ॐ मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। ॐ नमो श्री शंकर भगवत्पाद जगद्गुरुवे नमः। ओम नमो भगवते रामानुजायै नमः। ओम वादिराज गुरून् वंदे हयग्रीवपदाश्रयान् श्रीवादिराजकेसरिणे नमः। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। ओम व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे। ओम नमो वेदव्यास भगवाने नमः। हरिः ओम। फ्रेंड्स, ఆత్మ పరమాత్మ అనే విషయానికి సంబంధించి మనం కఠోపనిషత్తులో నచికేత యమధర్మరాజు సంవాదంలో ఉన్నాం. ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమని యమధర్మరాజును నచికేతుడు ప్రార్థిస్తాడు. అత్యంత గూఢమైనది, అతి కష్టతరమైనది, మనస్సు గుహలో ఎక్కడో ఉంటున్నది, దాన్ని తెలుసుకోవడం చాలా కష్టము, దాని బదులు ఇంకేనా ఏదైనా వరం ఇస్తాను అని ప్రలోభపరిచే ప్రయత్నం చేస్తాడు యమధర్మరాజు నచికేతుడిని. కానీ నచికేతుడు దృఢ నిర్ణయంతో ఉంటాడు. నాకు ఆత్మజ్ఞానమే కావాలని అడుగుతాడు. అప్పుడు ఆయన పట్టుదలకు సంతోషించి యమధర్మరాజు ఆత్మజ్ఞానాన్ని నచికేతునికి బోధిస్తాడు. న హన్యతే హన్యమానే శరీరే అని కఠోపనిషత్తులో ఉంది. అంటే శరీరానికి మాత్రమే కానీ నాశనము ఆత్మకు లేదు. ఇదే విషయాన్ని కృష్ణ భగవానుడు అజోనిత్యం శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అని సాంఖ్యయోగంలో భగవద్గీత 2వ అధ్యాయంలో 20వ శ్లోకంలో చెప్తాడు. ఈ ఆత్మ అనేది శాశ్వతమైనది, నిత్యమైనది, అతి ప్రాచీనమైనది, దీనికి మరణం లేదు, దేహానికి మాత్రమే మరణము అని అర్జునునికి ఉపదేశిస్తాడు. ఆ పదము అదే విధంగానే నహన్యతే హన్యమానే శరీరే, అదే పదమే ఉపయోగిస్తాడు కృష్ణ పరమాత్ముడు కూడా. అండ్ అప్పుడు ఆ సమయాన్ని బట్టి కృష్ణ పరమాత్ముడు ఇంకొక మాట కూడా చెప్తాడు అర్జునునికి 23వ శ్లోకంలో. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైవం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః అంటాడు.
అంటే ఆయన యుద్ధం చేసేదానికి వచ్చినాడు కాబట్టి కార్యోన్ముఖుడిని చేసేదానికి ఆయన ప్రయత్నం చేస్తూ దానిలో వీళ్ళందరినీ వచ్చిన వాళ్ళందరూ స్వజనులు, వీళ్ళందరినీ నేను చంపి నేనేం సాధిస్తాను, నాకు రాజ్యం అక్కర్లేదు, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవా అంటాడు అర్జునుడు. ఇవన్నీ నాకెందుకు, వీళ్ళందరినీ చంపి నేనేం సాధిస్తాను, అందరినీ చంపిన తర్వాత వచ్చింది నాకెందుకు అంటే అప్పుడు ఆయన్ను కార్యోన్ముఖుడిని చేసే ప్రయత్నంలో కృష్ణ పరమాత్ముడు సాంఖ్యయోగంలో చెప్తాడు, ఇది నువ్వు శరీరాల్ని మాత్రమే చూస్తున్నావు, ఆత్మ అనేది ఎప్పటికీ చంపబడదు, అది ఏ శస్త్రంతోనూ చంపబడదు, దాన్ని ఏ శస్త్రము దహింపజాలదు, దానికి ఎటువంటి మరణము ఉండదు, అది ఎప్పటికీ ఉండేది ఆత్మ అంటే. కాబట్టి నువ్వు ఇక్కడ నిమిత్త మాత్రుడు మాత్రమే అని చెప్తాడు. ఆత్మ లక్షణాలను గురించి చెప్తాడు అన్నమాట. సో ఆత్మ ముందు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమి అంటే నువ్వు శస్త్రం సంధించి నేను వీళ్ళందరినీ చంపుతున్నాను అని నేను చేస్తున్నాను, నేను అనుకుంటున్నావు. కాబట్టి ఈ అందరిలోనూ ఉండేది ఒకే ఆత్మే, ఆ ఆత్మను ఎవరు నాశనం చేయలేరు అని చెప్తారు. ఈ కఠోపనిషత్తులో కూడా అదే విషయమే ఉంది. ఆ తర్వాత ఈ ఆత్మను పొందే విధం ఏది అంటే అప్పుడు ఆత్మానాం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ ఇంద్రియాన్ హయానాహుర్విషయాన్స్తేషు గోచరాని ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్వాహూర్మనీషిణ అని చెప్తాడు యమధర్మరాజు. అంటే ఈ ఆత్మ అనేది శరీరం అనేది రథం అయితే ఈ ఆత్మ రథికుడిగా ఉంటాడు, అంటే రథంలో ఉంటాడు. బుద్ధి అనేది మనకున్న వాటిలో ఆ బుద్ధి అనేది సారథ్యం చేస్తూ ఉంటుంది. ఈ రథానికి ఈ ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలు అశ్వాలుగా ఉంటాయి, ఉండి వాటిని ఈ రథాన్ని నడిపిస్తూ ఉంటాయి. సో మనము చేయవలసిన పని ఏమిటి అంటే వాటిని నియంత్రించాలి. తర్వాత ఈ రథంలో ఉన్న రథికుడు నేనే అన్నీ చేస్తున్నాను అంటే నేను నాది అనే కర్తృత్వ భోక్తృత్వ భాగాలు కలిగిస్తాయి అన్నమాట. అంటే నేను ఇది నాది, ఐ హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. సో నేను చేస్తున్నాను, నేను కర్తను అనే భావాన్ని కలిగేట్టుగా చేస్తాయి. చేసి విషయాలాలసను కలుగజేసి వాటి ఇష్టం వచ్చినట్టుగా భోగాల వైపు పరుగులు తీస్తూ ఉంటాయి. సో బుద్ధి అనే సారథిని మనము నియంత్రించి మనస్సును అదుపులో ఉంచుకొని వాటిని విషయాలాలసన వైపు పోనీకుండా సద్భావనల వైపు పోనిచ్చగలిగితే మనము ఈ ఆత్మ గురించి తెలుసుకునే అవకాశం ఉంది అని చెప్తాడు. ఎప్పుడైతే మనం ఆత్మని నియంత్రించలేకపోతామో అవన్నీ జీవితంలో అన్నీ మనమే ఐ హ్యావ్ టు ఎంజాయ్, నేను ఆనందపడాలి, నా సుఖము దుఃఖము, నా సంసారము, పిల్లలు, ఇవన్నీ. సో యూజువల్గా మనకు విత్తేషణ, దారేషణ, పుత్రేషణ అంటాం. ఈ 3 అవరోధాలు మోక్షత్వానికి, సన్యాసానికి కూడా. విత్తేషణ అంటే ధనం మీద మోహం కలిగి ఉండడం. దారేషణ భార్యను వదులుకోలేం మనం,
ఎందుకంటే షీఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వ్యామోహం తగ్గించుకోవాలి, వదులుకోమని ఎక్కడా చెప్పదు. ఎందుకంటే ఆత్మతత్వం, మనం ఆత్మని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈశ్వరతత్వాన్ని చెప్పినప్పుడు వ్యాసుల వారు ఒక మాట చెప్తారు. అంటే ఇక్కడ భార్య కళత్రం అంటే భార్య అని, భార్య అనే మాట వచ్చింది కాబట్టి ఈ మాట చెప్పుకోవచ్చు. ఆయన ఈశ్వర స్వరూపాన్ని వర్ణిస్తూ వ్యాసుల వారు ఒక మాట అంటారు, వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీస విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీ పరపతిం భజ విశ్వనాథం అంటాడు. ఈశ్వరతత్వాన్నంతా వ్యాసుల వారు ఆ ఒక్క పద్యంలో చెప్పేస్తారు. సో అనేక రూపాలు కలిగిండేదంట శివస్వరూపం. వాగీస విష్ణు సురసేవిత పాదపీఠం అంటే వాక్కుకు ఈశ్వరుడు బ్రహ్మ అని చెప్పాడు ఆయన. వాకేశ విష్ణు సురసేవిత అంటే దేవతలు అందరూ ఎవరి పాదాన్నైతే కొలుస్తారో ఆయన వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం అంటాడు. అంటే ఎడమ భాగంలో ఆయన భార్యను ధరించి ఉంటాడంట. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ గివెన్ టు వైఫ్ ఇన్ అవర్ మైథాలజీ. అంటే స్త్రీకి ఎంత ప్రాధాన్యత మనం ఇచ్చినామో అనే దానికి ఇది ఒక ఉదాహరణ. లింగ రూపంలో చెప్పట్లేదు, అందుకే విగ్రహవరేణ్యం అంటాడు. వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం అంటే ఎడమ భాగంలో ఆయన భార్యను నిలుపుకొని ఉంటాడంట. అటువంటి స్వరూపుడు ఈశ్వరుడు. వారాణసి పురపతిం భజ విశ్వనాథం అంటాడు. సో అంటే పూర్తిగా వదిలివేయమని కాదు, కానీ వ్యామోహం తగ్గించుకోవాలి. కానీ సన్యాసత్వం తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఆ 3 వస్తువులను వదిలేయమంటారు. దారేషణ, పుత్రేషణ, విత్తేషణ. నెక్స్ట్ పుత్రులు. సో పుత్రులు అంటే సంసారమే. వీటినన్నిటినీ మనము త్యజించాలి. ఇవన్నీ నేను అనుభవిస్తున్నాను అనే భావన కలిగి ఉంటాడు ఈ జీవుడు. సో ఈ ఆత్మ అనేది మనం ముందు ఆత్మజ్ఞానం మనకు కావాలి అంటే మనల్ని మనం నిగ్రహించుకొని మనసును అదుపులో పెట్టుకొని బుద్ధిని నియంత్రించి ఇంద్రియాలను వాటి ఇష్టం వచ్చిన విధంగా విషయాల ఆలసనల వైపు పోనీయకుండా అదుపులో పెట్టుకొని ఒక సద్గురువును ఆశ్రయించి ఆయన ద్వారా ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. ఆయన్ను ఆశ్రయించాలి, ఆయన చెప్పింది వినాలి, విని మననం చేసుకోవాలి, మననం చేసుకున్నది ధ్యానం చేయాలి. దాని ద్వారా ఆత్మ అనుభవం మూలాన ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. దీనిలో మరి మనకు అద్వైతాలకు వస్తే అంటే అద్వైతం అయితే ఆత్మావలోకనం చేసుకోవాలి జ్ఞాన మార్గంలో ప్రయాణించి. సో అద్వైతంలో ఆయనకు భగవంతుడికి రూపం లేదు. జ్ఞాన మార్గంలోనే మనం భగవంతుడిని పొందాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి. నిర్గుణ నిరాకారుడు భగవంతుడు. నిర్గుణ నిరాకార రూపానికి భగవంతునికి నిర్గుణ నిరాకార స్వరూపానికి శంకరాచార్యులు వారు ఇచ్చినంత బెస్ట్ డెఫినేషన్ వేరే ఎవరు ఇవ్వలేదేమో. నిష్క్రియో నిర్గుణో నిత్యో నిర్వికల్పో నిరంజన నిర్వికారో నిరాకారో నిత్యముక్తస్య నిర్మల అంటారు శంకరాచార్యుల వారు. సో జ్ఞాన మార్గాన్ని అవలంబించి మనము ఆత్మజ్ఞానాన్ని పొంది భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నం చేయాలి. భగవంతుణ్ణి చేరాలి. అది తెలుసుకుంటే ఎప్పుడైతే నేను ఈ శరీరం నాది కాదు అని నేను తెలుసుకుంటానో, ఈ కర్తృత్వ భోక్తృత్వాలన్నీ వదిలేస్తానో, అప్పుడు నాకు ఎప్పుడైతే ఆత్మస్వరూపం అవగతమవుతుందో అప్పుడు నేనే భగవంతుడు అయిపోతాను. ఇది జ్ఞాన మార్గం అంటే. బట్ ఇట్స్ నాట్ వెరీ ఈజీ. ఎందుకంటే బ్రహ్మ విదాప్నోతి పరం అంటాడు.
బ్రహ్మ విత్ ఆప్నోతి పరం, అంటే ఎవరైతే బ్రహ్మాన్ని తెలుసుకుంటారో వారు బ్రహ్మం అయిపోతారు అని. ఆ పక్కనే మరి ఇంకొక సెంటెన్స్ ఉంటుంది, ఇది తైత్రీయోపనిషత్తులో, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని. సో ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ, అనంతం అది, దాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. కానీ ఎప్పుడైతే మన అవిద్య తొలగిపోతుందో, నేను నాది అనే అహంకారం తొలగిపోతుందో, త్యాగరాజు ఒకే ఒక మాట, వాళ్ళ మాట చెప్తారు ఆయన త్యాగరాజు వారు, తనువు తాను కాదని తెలియవానికి జపమేల తపమేల దశరథ కులబాల అంటాడు. ఒక సెంటెన్స్లో ఆయన మొత్తం చెప్పేస్తారు అద్వైతాన్ని అంతా. ఇంకొకటి కర్మ మార్గం. కర్మ మార్గం అంటే జపతపాల ద్వారా, జపము తపము యజ్ఞము యాగము ఇవన్నీ చేసి భగవంతుణ్ణి మనము సాక్షాత్కరింపజేసుకోవాలి. భక్తి ద్వారా, భక్తి మార్గం ద్వారా ఆయన్ను సాక్షాత్కరింపజేసుకోవాలి. అంటే ద్వైతం ప్రకారము మోక్షం సాధించాలి. మోక్షము లేదా ముక్తి అంటే వైకుంఠవాసుని చేరుకోవడం, అంటే శ్రీహరి పాదాలను చేరుకోవడం. ఇది ద్వైతులు చెప్తారు. సో ఏది ఏమైనా జీవన్ముక్తి సాధించడం. జీవన్ముక్తి అంటే ఈ జీవుడికి, ఆత్మస్వరూపంలో ఉన్న ఈ జీవుడికి ముక్తి కలిగించడం, అంటే పునర్జన్మ లేకుండా ఉండడాన్ని జీవన్ముక్తి అంటారు. విశిష్టాద్వైతులు జీవన్ముక్తిని ఒప్పుకోరు. స్ట్రైట్గా వాళ్ళ లెక్కలో జీవన్ముక్తి అంటే స్ట్రైట్ అవే యూ హ్యావ్ టు రీచ్ వైకుంఠం, వైకుంఠ ప్రాప్తి మాత్రమే. నెక్స్ట్, సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యావ్ ఆస్క్డ్ మీ, ఒక మిత్రుడు అడిగినాడు, హీ హెస్ రైజ్డ్, అంటే మనం ఈ డిస్కషన్లోనే హీ హెస్ రైజ్డ్ దిస్. ఆత్మకు పర్యాయ పదం బుద్ధి అని చెప్తారు. బుద్ధి మనసును ప్రేరేపిస్తుంది, మనసు ఇంద్రియాలను వశంలో ఉంచుకుంటుంది కదా. కాబట్టి ఆత్మ బుద్ధి ఒకటేనా అని. కానీ అది యాక్చువల్గా మీరు అడిగింది రివర్స్. కఠోపనిషత్ ఏమని చెప్తుందంటే, ఇంద్రియేభ్య పరాహ్యర్థ అర్థేభ్యశ్చ పరం మనః మనసశ్చ పరాన్ బుద్ధి బుద్ధేరాత్మ మహాన్ పరః అంటుంది. మహతః పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః పురుషాన్న పరం కించిత్ సా కాష్టా సా పరాగతి అంటుంది. అంటే ఇంద్రియాలు, ముఖ్యంగా మనం ఇంద్రియాల గురించే మాట్లాడుకుంటున్నాం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, శరీరం. ఇన్ఫ్యాక్ట్ దిస్ బాడీ జడం, మనల్ని కంట్రోల్ చేస్తుండేదంతా ఇవే. సో ఇంద్రియాలను వశంలో ఉంచుకోమని చెప్తున్నాం. ఈ ఇంద్రియాలకు, ప్రతి ఇంద్రియానికి ఒక తన్మాత్ర ఉంటుంది. కంటికి దృష్టి, నాసికకు ఘ్రాణం, నాలికకు రసం, వీటిని తన్మాత్రలు అంటారు. సో ఏది అయితే అనుభవింపబడుతుందో ఇంద్రియాల చేత వాటిని తన్మాత్రలు అంటారు. సో ఇంద్రియాల కంటే తన్మాత్రలు సూక్ష్మమైనవి, తన్మాత్రల కంటే బుద్ధి సూక్ష్మమైనది. ఎందుకంటే బుద్ధి ద్వారానే మనకి ఇవి తెలుస్తాయి. ఈ బుద్ధి కంటే ఆత్మ సూక్ష్మమైనది. అంటే విషయాన్ని గ్రహించి ఇంద్రియాలు బుద్ధికి చేరవేస్తాయి. బుద్ధి మనసుకు చేరవేస్తాయి. మనసు నిర్ణయం తీసుకోవడానికి బుద్ధికి రెఫర్ చేస్తుంది. సో బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఈ బుద్ధిని ప్రేరేపించేది ఆత్మ. సో మనము సరి అయిన దిశలో వెళుతున్నామా లేదా, మనం తీసుకున్న నిర్ణయాలు సద్విషయాలు, నిర్ణయాలు మంచివా కావా,
ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటున్నాము అనేది బుద్ధి అంటుంది, కానీ బుద్ధిని ప్రేరేపింపజేసేది ఈ ఆత్మ. సో ఆత్మ ఈజ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ దిస్. ఎప్పుడైతే మనము అంటే ఆ ఇన్స్పిరేషన్ ప్రాపర్ డైరెక్షన్లో ఉండాలి అంటే సన్మార్గంలో నడవాలి అంటే ముందు మనము ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకొని ఇంద్రియాలను నియంత్రించే ప్రయత్నం చేయాలి. అంటే బుద్ధిని అదుపులో పెట్టుకోవాలి, సద్బుద్ధి కలిగి ఉండాలి. సద్బుద్ధి ద్వారా మంచి ఆలోచనలు, సదాచారం, ఆచారం అంటే ప్రాక్టీస్. సో సద్విషయాలు, సదాచారాలు ఇవి కావాలి అంటే మనం సద్గురువును ఆశ్రయించాలి. సద్గురువును ఆశ్రయించి సద్విషయాల వైపు మన ఇంద్రియాలను నడపగలిగితే మనము ఆత్మజ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది మనకు. తర్వాత ఆయన ముఖ్యంగా పరమాత్ముడు ఏ విధంగా ఇవన్నీ అమర్చినాడు దేహంలో అంటే, అందరూ తెలుసుకోగలిగితే బ్రహ్మజ్ఞానం, ఇంకా బ్రహ్మజ్ఞానం ఎందుకు అవుతుంది? అది ఇట్స్ వెరీ టఫ్, ఇట్ ఈస్ నాట్ ఈజీ. పరాంచికాని వ్యతృణుత్ స్వయంభూ తస్మాన్ పరాన్ పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్దీర ప్రత్యగాత్మ నామైక్షు దక్షురమృతత్వమిచ్చన్ అని చెప్తుంది కఠోపనిషత్తు. అంటే ఏ విధంగా ఇవన్నీ అమరింపబడినాయి అంటే, ఆల్ ది థింగ్స్ హ్యావ్ బీన్ అరేంజ్డ్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ఇట్స్ నాట్ వెరీ ఈజీ. అంటే అంత సులభంగా ఇవి చేయడానికి వీలు కాదు. ముఖ్యంగా ఇంద్రియాలను నియంత్రించడం అనేది చాలా శ్రమతో, ఓర్పుతో, కష్టంతో కూడుకున్న పని. అండ్ అహంకారాన్ని జయించడం ఇంకా కష్టమైన పని. సాధారణ వ్యక్తులు ముఖ్యంగా కర్తృత్వ భోక్తృత్వ భావాలు కలిగిన మానవులకు